రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తమపై తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు అక్రమ కేసులు బనాయిస్తుందని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధారమైన ఆరోపణలతో జైలుకు పంపాలని చూసినా చివరకు న్యాయమే గెలిచిందని, కోర్టులో కేసు వీగిపోయిందని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని స్పష్టం చేశారు. తన వారసత్వంగా ఆస్తిని మొత్తం ప్రజలకు పంచి పెడతానని, దమ్ముంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు తన ఆస్తులను ప్రజలకు పంచిపెట్టాలని సవాల్ చేశారు. మణుకూరు డివిజన్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో తెలుగు తల్లి కొమురం భీం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఏదో విధంగా జైలుకు పంపించాలనేటువంటి ఆలోచనతో కుట్రలో భాగంగా ఒక లేడీ చేత నిరాధారమైనటువంటి అక్రమ కేసు పెట్టి నా వ్యక్తిత్వాన్ని ఖననం చేయాలి అనేటువంటి ఆలోచనతో 25 రోజుల పాటు ఐశాచిక ఆనందం పొందినారు తప్ప దానివల్ల వాళ్ళు సాధించింది ఏది లేదు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించే బదులుగా మీరిచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసే దమ్ముందా మీకు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 420 హామీలు ఇచ్చిర్రు, 420 హామీలు ఇచ్చిర్రు. ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయి, ఏమైనా మీకు అమలు చేయాలి అనేటువంటి ఆలోచన ఉందా అని చెప్పేసి అడుగుతాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు తెలియజేయాలి, చెప్పాలి నిర్మోహమాటంగా ప్రజలకు. మరి తప్పైందని చెప్పేసి మరి అంబేద్కర్ సెంటర్కి వచ్చి ముక్కు నేలకు రాకి తప్పైందని చెప్పండి తప్ప, లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.